నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సీజన్లో రెండో వికెట్ కూడా లేచింది. మనశంకర వరప్రసాద్ సినిమా కంటెంట్ పరంగా క్లీన్ బౌల్డ్ అయింది. అయితే అది అవుట్ అయిందా లేదా నాట్ అవుటా అనేది ఫ్యామిలీ ఆడియన్స్ నిర్ణయిస్తారు. వాళ్ళే ఎంపైర్స్. వాళ్ళను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీశారు. ఇక వాళ్ళే నిర్ణయించాలి. కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం సినిమా ఎప్పుడో క్లీన్ బౌల్డ్ అయిపోయింది సంక్రాంతి సీజన్లో. ఇక వాష్ అవుట్ అయిపోతుందనే చెప్పాలి. సంక్రాంతి సీజన్లో కాకుండా ఇతర ఏ సీజన్లో వచ్చినా సరే ఇది అట్టర్ ఫ్లాప్ అయ్యే కంటెంటు. ఇందులో కంటెంట్ లేదు. చాలామంది ఆహా ఓహో బాసు వింటేజ్ ఇరగదీశాడు అరగదీశాడని పెద్ద పెద్ద జాకీలు వేస్తున్నారు, కానీ రియాలిటీలో మాత్రం కథ వేరుంది. చాలామందికి స్ట్రైక్లు వేశారు రివ్యూలు చెప్పినందుకు, ట్రైలర్స్కి రివ్యూలు చెప్పినందుకు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు ఎవరు రివ్యూలు చెప్పకూడదని. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఈ సినిమాకి రివ్యూర్లందరినీ కూడా పిలుచుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక వాళ్ళంతా కూడా యథావిధిగా ఆటోమేటిక్గా చెప్తుంటారు. కాబట్టి మనం ఏంటంటే జెన్యున్గా ఉందాం, జెన్యున్గానే చెప్దాం. కంటెంట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా క్లీన్ బౌల్డ్ అయింది. మరి అందరూ చెప్తున్నట్టుగా ఈ సినిమాలో నిజంగానే కంటెంట్ ఉందా లేదా కంటెంట్ లేదా, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సినిమా విషయానికి వస్తే ఇక పాజిటివ్స్ ఏంటంటే ఇది సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్గా చేసుకొని తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. రీచ్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు, మంచి ప్రమోషన్లు చేశారు. ఇక అంతకు మించి ఏం కావాలి? కాబట్టి సంక్రాంతి సీజన్ని బాగానే టార్గెట్ చేసుకున్నారు. ఇక తర్వాత అనిల్ రావిపూడి మార్క్ కనిపించింది. అనిల్ రావిపూడి తన లాస్ట్ మూవీస్ ఎలాగైతే ఉన్నాయో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలు ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉంటుంది. గట్టిగా మాట్లాడితే వాటికి బాబులా జేజమ్మలా ఉంటుంది ఈ సినిమా. అంటే క్రింజికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందిలేండి, అది వేరే విషయం. కానీ అనిల్ రావిపూడి మార్క్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ. ఫస్ట్ హాఫ్లో సిచ్యువేషన్కి తగ్గట్టుగా కామెడీ అయితే ఎక్స్ట్రాడినరీగా పండింది. అక్కడ మాత్రం వంక పెట్టడానికి లేదు. ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడైతే యునానిమస్గా కామెడీ అయితే భలే పండింది. ఫస్ట్ హాఫ్లో ఒక స్టార్టింగ్ నుంచి ఒక 30 మినిట్స్ వరకు అయితే సిచ్యువేషన్కి తగ్గట్టుగా కామెడీ అయితే వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇక తర్వాత చూసుకుంటే చిరంజీవి గ్రేస్ అయిన పర్ఫార్మెన్స్, అసలు 70+ ఏజ్లో కూడా ఆయన ఈ రేంజ్లో ఉండడం, ఈ రేంజ్లో యాక్టింగ్ చేయడం, ఆ డ్యాన్సులు కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, అసలు ఎక్స్ట్రాడినరీ. ఇక చాలామంది అయితే యంగ్ హీరోలు కూడా గ్రీన్ మ్యాట్ వాడుతున్నారు, ఎక్కడెక్కడో ఉండి డూప్ను ట్రై చేస్తున్నారు. 70-90% వరకు డూప్ని పెట్టి మిగతా 10% కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఇస్తున్నారు. అలాంటిది ఈ వయసులో 70+ ఏజ్లో ఆయన ఆ గ్రేస్ని మెయింటైన్ చేయడం, ఆ పర్ఫార్మెన్స్ని ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆ విషయంలో మాత్రం ఆయనకి వంక పెట్టడానికే లేదు. ఇవన్నీ కూడా పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే క్రింజ్ అండ్ బోరింగ్ కామెడీ. మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ 30% వరకు పెద్ద కామెడీ ఏం కాదు, సిచ్యువేషన్కి తగ్గట్టుగా బాగానే కామెడీ పండుతుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఇక క్రింజ్ కామెడీ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు మనం చూస్తున్నంతసేపు అసలు ఏ సినిమాకి వచ్చాను రా బాబు, ఎందుకు ఈ తలనొప్పి, అనవసరంగా వచ్చామా అన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు కాబట్టి ఏదో నవ్వాలంటే నవ్వాలన్నట్టుగా, లేదా ఫ్యామిలీస్తో కూర్చుని ఉంటారు కాబట్టి నవ్వుతారేమో తెలియదు. కానీ నేను థియేటర్లో కూర్చున్నప్పుడు మాత్రం క్రింజికి కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించింది ఆ కామెడీ అంతా కూడా. ఇంటర్వెల్లో ఒక వాళ్ళ మామకి అండ్ చిరంజీవి గారికి మధ్యన ఒక కన్వర్జేషన్ ఉంటుంది, అది సాంగ్ రూపంలో చెప్పారు. బాబోయ్ ఎందుకు మాకి నస అని అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో చూసుకుంటే అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఈ బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉన్నాడు కదా, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పెట్టారు. అసలు భయంకరంగా ఉంది. అసలు ఎందుకురా, అసలు ఈ కామెడీ ఎందుకు, అసలు వాడెందుకు ఈ సినిమాలో అనిపించింది. అలా ఉంది. చాలామంది ఏదో అలా ఉంది ఇలా ఉంది అని జాకిలేస్తున్నారు, కానీ రియాలిటీలో చూసుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి, భయంకరంగా ఉంది ఆ కామెడీ మాత్రం. అదైతే అస్సలు యాక్సెప్ట్ చేయలేం. ఆ కామెడీ మాత్రం, మిగతా కామెడీ అన్నా ఓకే అంటే పర్వాలేదు ఒప్పుకుంటాను, కానీ ఆ బుల్లిరాజుతో ఏదైతే ఉందో కామెడీ అది మాత్రం భయంకరంగా ఉంది. అసలు దాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. అంటే నేను చూశాను కాబట్టి, నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, అస్సలు వర్కౌట్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్లో ఆ క్రింజ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వెంకటేష్ వచ్చిన తర్వాత ఇక ఆయన ఎన్ని పొగడడం, ఈయన సాంగ్స్ ఆయన వేసుకొని పాడడం, ఆయన సాంగ్స్ ఈయన వేసుకొని పాడడం,
ఒకరినొకడు పొగుడుకోవడం ఇదే సరిపోయింది ఇంకంతా. అసలు ఆయన ఎందుకున్నాడో సినిమాలో అసలు అర్థమై చావదు. ఆయన వల్ల అనవసరంగా 25-30 మినిట్స్ వరకు సినిమాని ల్యాగ్ చేశారు. అసలు ఎందుకు వచ్చాడు, అసలు అతని అవసరం ఏముంది, అక్కడ క్యామియో కూడా అవసరం లేదు. 30 మినిట్స్ వరకు వెంకిమామ అక్కడే కనిపిస్తాడు. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇక క్రింజ్ అంటే క్రింజ్ అనుకోండి. ఇంకా గట్టిగా మాట్లాడితే సంక్రాంతికి వస్తున్నాం సినిమానే బెటర్ ఏమో, ఎఫ్2 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలే బెటర్ ఏమో అన్నట్టుగా ఉంటుంది సినిమా మాత్రం. ఫస్ట్ ఒక 30 మినిట్స్ వరకు మాత్రం సిచ్యువేషన్కి తగ్గట్టుగా కామెడీ ఉంది, కానీ మిగతాదంతా క్రింజే. ఇక తర్వాత చూసుకుంటే వరస్ట్ క్యామియస్ వెంకిమామ కావచ్చు, ఆ బుల్లిరాజు అనే క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళిద్దరూ కూడా వరస్ట్ క్యామియస్ అనే చెప్పాలి. అసలు ఆ పిల్లవాడు చేసే కామెడీ అయితే నాకు అసలు ఎక్కలేదు. అసలు రోత కామెడీ అనుకోండి, భయంకరంగా ఉంది థియేటర్లో చూస్తుంటే మాత్రం. అసలు తట్టుకోలేము ఆ కామెడీ. ఇక వెంకిమామ వచ్చాడు కదా, అసలు ఆయన అవసరమే లేదు. ఏదో కావాలని బలవంతంగా ఆయన్ని అక్కడ ఇరికించినట్టుగా ఉంటుంది. అంటే ఈయనకి సోలోగా హిట్ దక్కడం లేదు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఏదో హిట్ కొట్టాడు కదా, ఇక్కడ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త మొగ్గు చూపుతారేమో, సినిమా హిట్ అవుతుంది, మన ఖాతాలో వేసుకుందాం అన్నట్టుగా బలవంతంగా లాస్ట్లో ఇరికించాడు. అంటే అనిల్ రావిపూడి కూడా ఇంటర్వ్యూలో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పేశాడు, చిరంజీవి పెట్టమంటేనే అప్పటికప్పుడు బలవంతంగా తీసుకున్నామన్నట్టుగా చెప్పాడు ఆయన. సినిమాలో కూడా సేమ్ అంతే. 30 మినిట్స్ వరకు పండబెట్టాడు సినిమాని. సినిమా ఆయన వచ్చిన తర్వాత సినిమా హైలేస్తుందేమో, ఓ రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాం. ఆయన వచ్చిన తర్వాతనే సినిమా పడుకుంటుంది. అస్సలు బాగోలేదు. ఆయన అసలు ఎందుకున్నాడో ఎందుకు చేశాడో తెలీదు. పైగా వచ్చినప్పటి నుంచి ఆ జాకీలు వేసుకోవడం, డబ్బాలు కొట్టుకోవడమే సరిపోతుంది. అదైతే వరస్ట్ క్యామియో. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పించుకోవడం కోసం తప్ప ఇక ఎందుకు అవసరం లేదు. ఇక ఇంకోటి ఏంటంటే స్టోరీ లేదు సినిమాలో. మెయిన్గా కంటెంట్ అనేది లేదు, అసలు స్టోరీనే లేదు. సింపుల్ స్టోరీ. చాలా సినిమాల రెఫరెన్స్లు అన్నీ తీసుకొని ఒకటిగా చేసి ఈ సినిమాని నడిపించాడు తప్ప ఇందులో స్టోరీ అంటూ పర్ఫెక్ట్గా స్టోరీ ఏమీ లేదు. ఒక ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, విడిపోతారు, మళ్ళీ కలుసుకోవాలనుకుంటారు, అంతే. వాళ్ళు ఎందుకు విడిపోయారు అన్నది ఉండదు, అసలు చూపించరు. కేవలం ఆయన కలుసుకోవడానికి వస్తారు. పోనీ ఆ ఎమోషన్స్ ఏమన్నా వర్కౌట్ అవుతాయంటే లేదు. ఆ పిల్లలకి చిరంజీవికి మధ్య ఉన్న ఎమోషన్స్ కావచ్చు, లేదంటే నయనతారకి అండ్ చిరంజీవికి మధ్య ఉన్న ఎమోషన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ కావచ్చు, ఎక్కడ చూపించరు. జస్ట్ ఊరికే చేసుకుంటారు, విడిపోతారు. సింపుల్గా ఒక 5 మినిట్స్ కూడా పట్టదు వాళ్ళు చేసుకోవడము, వాళ్ళు విడిపోవడం. జస్ట్ 5 మినిట్స్లోనే జరిగిపోతుంది అంతే. ఇక మిగతాదంతా కూడా సోది. ఆయన రావడం, ఇక వాళ్ళ చుట్టూనే తిరగడం, ఏదేదో అంతే తప్ప సినిమాలో కంటెంట్ లేదు. అయితే సినిమాలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అంటే లేడీస్ గురించి, అంటే లేడీస్ ఈ మధ్యకాలంలో చేస్తున్న కొన్ని విషయాల గురించి, అండ్ తర్వాత భార్యాభర్తల మధ్య ఉండాల్సిన రిలేషన్ గురించి, వాళ్ళ మధ్య వచ్చే చిన్న గొడవలు ఎలా సాల్వ్ చేసుకోవాలి, అవి మాత్రం బాగా చూపించారు. ఒక 3 సీన్స్ ఉన్నాయి. ఒక చిరంజీవి గారి వాళ్ళ అమ్మగారు, ఆమె అండ్ నయనతార మధ్యన వచ్చే కొన్ని సీన్స్. ఆ తర్వాత కొంతమంది ఆడవాళ్ళని వేసుకొని సెకండ్ హాఫ్లో ఒక ఉంటుంది, అది కూడా బాగుంది. అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది. ఆ 2 సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చాయి ఆ 2 సీన్స్. సినిమాలో అలాంటివి ఒక 4-5 సీన్స్ పడి ఉంటే కనుక పర్ఫెక్ట్గా ఉండుండేది. ఈ కామెడీని అంతా తీసుకొచ్చి ఏదేదో ఈ క్రింజ్ కామెడీ వెంకీమామని తీసుకొచ్చి అనవసరంగా రోత చేసే బదులు అలాంటి ఇంకొక 4 సీన్స్ పడుంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ మధ్య కాలంలో అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు లేవు. భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు వస్తాయి, అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్యన మూడో వ్యక్తి రాకూడదు, ఇలాంటి విషయాలు బాగా చెప్పారు. అది మాత్రం బాగుంది, సూపర్. అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే సమాజానికి కావాల్సింది ఉంది అక్కడ, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, ఒక మెసేజ్ ఇచ్చారనమాట సమాజానికి. అది మాత్రం బాగుంది. తర్వాత చూసుకుంటే నో లాజిక్స్. అదే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు కలవడం, అదే ప్రేమించుకోవడం, సింపుల్గా జస్ట్ ఒక 2 మినిట్స్లో ప్రేమించేసుకోవడం, మళ్ళీ 2 మినిట్స్లో విడిపోవడం, అంతే. ఇంకా లాజిక్స్ ఏముండవు. అండ్ ఏదేదో జరుగుతుంటుంది సినిమాలో. ఎన్ఐఏ అంటారు, ఆ తర్వాత హోమ్ మినిస్టర్కు థ్రెట్ అంటారు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. లాజిక్స్ ఏముండవు. అసలు ఈయన ఎన్ఐలో ఎప్పుడు చేరాడు, అసలు పెళ్ళి కాకముందు చేరాడా, పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంటాడు చిరంజీవి గారు. అంటే ఆయన్ని అలా ట్రీట్ చేస్తాడనమాట నయనతార వాళ్ళ నాన్నగారు. అయితే అలాంటి టైంలో అసలు ఈయన ఎప్పుడు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ ఎలా వెళ్ళాడు అక్కడికి తెలీదు. ఇవన్నీ లాజిక్స్ లేవన్నమాట సినిమాలో. ఏదో ఊరికి అలా లాగిన్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి సీజను
అనిల్ రావిపూడి మార్కు మంచి ప్రమోషనల్ చేశారు. అలాగే కామెడీ అంటే సిచ్యువేషన్ కామెడీ ఒక 30 మినిట్స్ వరకు. చిరంజీవి గ్రేస్ ఆయన పర్ఫార్మెన్స్, ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ వచ్చేసి క్రింజ్ అండ్ బోరింగ్ కామెడీ, మొత్తం క్రింజ్ చేసి పడేశారు. తర్వాత వరస్ట్ క్యామియోస్ అంటే చిరంజీవి కావచ్చు, ఆ బుల్లిరాజు అనే క్యారెక్టర్ కావచ్చు, వరస్ట్ క్యామియోస్ అవసరమే లేదు సినిమాలో. తర్వాత స్టోరీ లేదు అండ్ నో లాజిక్స్, ఇవి నెగిటివ్స్. మొత్తానికైతే ఈ సినిమా హిట్ అవ్వచ్చు లేదా ఫ్లాప్ అవ్వచ్చు చెప్పలేం. కానీ కంటెంట్ వైజ్గా, ఎంటర్టైన్మెంట్ వైజ్గా చూసుకుంటే సినిమా వికెట్ డౌన్ అయింది. వికెట్ ఎప్పుడో లేచిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు. సో మెగాస్టార్ ఉన్నాడు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం బాగా ప్రమోషన్ చేశారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, చూడొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎందుకు హిట్ అయిందంటే తెలీదు, అవుతుందంతే. ఎందుకు అవుతుంది అంటే తెలీదు. ఇదే సంక్రాంతికి వస్తున్నాం అండ్ మనశంకర వరప్రసాద్ సినిమాలని మిగతా టైంలో రిలీజ్ చేయమని తెలుస్తుంది. దీనిలో ప్రతాపం ఎంతో చేయరు. అంటే సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల పైన దండయాత్ర చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడాలని ఫిక్స్ అయిపోతారు అంతే. ఇంకా ఎవరి మాట వినరు, ఏ రివ్యూలు పట్టించుకోరు. వెళ్ళిన తర్వాత చెవులు కొట్టుకుంటూ బయటకు వస్తారు అంతే. అంటే వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసే విధంగా మంచి ప్రమోషనల్ కంటెంట్, ఒక మంచి సాంగ్ రిలీజ్ చేసి బాగా ప్రమోషన్లు చేస్తే వచ్చేస్తారు. ఒక స్టార్ హీరో ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చేస్తారు. సో ఇప్పటికైతే ఈ సినిమా హిట్ అవుతుందో లేదా ఫ్లాప్ అవుతుందో తెలియదు. ఎందుకంటే రేపు రవితేజ సినిమా ఉంది, తర్వాత ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. సో ఈరోజు రేపు అయితే కలెక్షన్స్ మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి. మేబీ ఒక 30 to 40% వరకు కలెక్షన్స్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో సినిమా రిజల్ట్కు, సినిమాలో ఉన్న కంటెంట్కు సంబంధం లేదు. సినిమాలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాత్రం ఇవే. మరి ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? సినిమాలో కంటెంట్ ఉందా లేదా? కింద కామెంట్ చేయండి.